అంటే మీరు గతంలో అక్కడికొచ్చేసారు, ఇక్కడికొచ్చేసారు, టికెట్ కూడా మీకొచ్చేస్తుంది. ఇట్లాంటి పేర్లొచ్చినియి. ప్రచారం కూడా జరిగింది. దాంట్లో వాస్తవం ఉన్నా, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్‌చార్జిగా మీరు బాధ్యతల కోసం ప్రయత్నం చేస్తున్నారని గట్టిగా వార్తలొస్తా ఉన్నాయి. మీరు నిజంగానే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ కావాలి అవనిగడ్డ నియోజకవర్గానికి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా? యాక్చువల్‌గా నాకు తెలిసిన పెద్దలున్నారు. అంత పెద్ద పార్టీ ఇన్ఛార్జ్ పదవి అనేది వేకెంట్‌గా ఉంది. సో, నాకున్న తెలుగుదేశంలో పెద్దలకు కొంత సన్నిహిత్యం ఉంది. వాళ్ళతో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా నా పేరుని పరిశీలించమని రిక్వెస్ట్ చేశాను. నిజంగా అలాంటి అవకాశం కనుక వస్తే ఐఎమ్ సో హ్యాపీ. పేరు పరిశీలించమనైతే మీరు అడిగారు. అడిగా. అది చివరి దశలో ఉంది. మీ పేరు ఓకే అవుతుంది అని చెప్పి అంటున్నారు. మీకు తెలియనిది ఏముంది, లాస్ట్ టైం వరకు రాజకీయాల్లో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. సో, అది నిజంగా అంత పెద్ద పార్టీ నాకు అవకాశం ఇస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ బయట చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి కూడా రావడానికి ట్రై చేశారు. ఎవరో అడ్డుకున్నారని. ఇప్పుడు మీరు కూడా రావడాన్ని ఎవరో అడ్డుకుంటున్నారని చెప్తున్నారు ప్రముఖ వ్యక్తి. నిజమేనా? అంటే ఒక రాజకీయాల్లో అనేది ఇలాంటి సహజం. ఒక మనిషిని పెరుగుతుంటే ఇంకోళ్ళకి కొంచెం అన్‌హ్యాపీగా ఉంటుంది. రాజకీయాలు ఇదంతా పార్ట్. సో, దాన్ని ఏదైనా నేను పాజిటివ్గా తీసుకుంటాను. వేరే ఏం జరుగుతుందనేది నేను పట్టించుకోను. నేనైతే నాకున్న సర్కిల్ ద్వారా నేను ప్రయత్నం అనేది చేస్తున్నా. మీరు ఇప్పటి వరకు ఏ పార్టీలోకి వెళ్ళలేదు కదా? ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. ఎందుకని? అంటే నేను ఆల్మోస్ట్ 2004 నుంచి ఇండైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నా. ఇండైరెక్ట్గా అన్ని పొలిటికల్ పార్టీలతో అందరు పెద్దలతో సత్సంబంధాలు నాకు ఉన్నాయి. అందరూ నాతో మాట్లాడతారు. సో, నాకు ఇప్పుడు పలానా పార్టీలో జాయిన్ అవ్వాలనేది అనిపించలా. లాస్ట్ టైం జనసేనలో జాయిన్ అవుదామని ఆల్మోస్ట్ అనుకున్నాను. అది లాస్ట్ మినిట్లో మీకు తెలియదే ఉంది, అది మిస్ఫైర్ అయింది. సో, అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఖాళీగా ఉంది. సో, మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. అదే భావంలో నాకున్న సర్కిల్తో ఒక మాట చెప్పాను. అది ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది. రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ నాయకుల పనితీరు, వాళ్ళ దగ్గర నుంచి మీకు స్ఫూర్తి పొందిన అంశాలు, ఇలాంటివన్నీ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ వేసుకోవడానికి మనం అడుగుపెట్టేటప్పుడు చూస్తూ ఉంటారు. మరి మీరు జనసేన సంబంధించి 2024లో ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి చివరి వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ అడుగుతున్నారు. అంటే రెండు పార్టీలు వాళ్ళ కూటమిలో ఉన్నా సరే రెండు పార్టీల యొక్క సిద్ధాంతాలు కొంతవరకు వేరుగానే ఉంటాయి. సిద్ధాంతాలు వేరవచ్చు, కానీ ఈ కూటమి అనేది ఎలా ఏర్పడింది, ఒక మంచి పరిపాలన అందించాలని. సో, సిద్ధాంతాలు ముగ్గురి ఒకటే కాన్సెప్ట్, సంకల్పం ముగ్గురు కూటమిలో ఉన్న ముగ్గురి సంకల్పం ఒకటే. మంచిని చేయాలి, డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి, ఇది సాధ్యమైనంత వరకు అమరావతిని ఏ రకంగా డెవలప్ చేయాలనేది సంకల్పంతో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు వేసే ప్లాన్లో చక్కగా పరిపాలన చక్కగా జరుగుతుంది. సో, ఇద్దరు కలిసి, పార్టీలు వేరైనా ఇద్దరి సంకల్పం అల్టిమేట్ ఒకటే, స్టేట్ని డెవలప్ చేయాలి. మనం 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన స్టేట్ని కనీసం రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియాలో ఒక ఆదర్శమైన స్టేట్గా తీర్చిదిద్దాలనే సంకల్పం ఇద్దరు ఒకే పద్ధతిలో ఉన్నారు. సో, నాకు అది నచ్చింది. సో, జనసేన టికెట్ ఆశించిన మాట వాస్తవమే. అది చివరి నిమిషంలో చేజారింది. సో, నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో నాకు పరిచయాలు ఉన్నాయి. సో, దాంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పరిశీలించమని అడగటంలో తప్పలేదు. ఇప్పుడు మీరు అన్నారు గతంలో మీరు ఆశించారు, అక్కడ కొంచెం మీరు భంగపడ్డారనే చెప్పాలి. మిమ్మల్ని మీకు పార్టీ ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చింది, ఎక్స్ ఎమ్మెల్యే గారికి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. ఓకే, మీరు అంటే తెలుగుదేశంలో మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి అనేది? నాకు ఇప్పుడు కదా, నేను చంద్రబాబు నాయుడు గారు 98 నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. అతను మార్నింగ్ డైలీ 5 o'clock స్టార్ట్ అవుద్ది. ది వే ఆఫ్ ఆఫీసర్లతో మానిటరింగ్ సిస్టాన్ని, రోజు ఒక విజన్, ఈరోజు రివ్యూస్, ఎవ్రీడే ఒక ప్లాన్ ఉంటుంది. ఈరోజు ఈ అంశం మీద రివ్యూ చేయాలి, ఈరోజు ఈ అంశం మీద రివ్యూ చేయాలని రివ్యూ చేయటం వేరు, ఆ రివ్యూ చేసిన అంశాల మీద ఎవ్రీ మంత్ మానిటరింగ్ వేరు. ఒక ప్రతిదానికి ఒక మైల్ స్టోన్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. ప్రతి కార్యక్రమానికి మైల్ స్టోన్ 1, 2, 3 అని పెట్టుకుంటారు. ఆ మైల్ స్టోన్ 1కి లాస్ట్ చెప్పిన రివ్యూలో ఫాలో అయ్యారా లేదా, అది రీచ్ అయిందా లేదా, అలా మానిటరింగ్, ప్రతి ఇష్యూలోనూ మానిటరింగ్ చేస్తాడు. అంటే ప్రతి సబ్జెక్ట్ని అంత డీప్గా ఆలోచించి మన మంచి కోసం, మన స్టేట్ బాగు కోసం అంత కష్టపడే వ్యక్తి మనకు ఉంటే ఫ్యూచర్లో ఎంతకన్నా కావాల్సింది ఏముంది, కోరుకునేది ఏముంది. హ్యాపీగా మనం అందరూ హ్యాపీగా ఇంట్లో నిద్రపోవచ్చు, హ్యాపీగా అన్ని మంచి జరుగుతున్నప్పుడు అందరూ హ్యాపీగా ఉంటాం. అది నాకు ఆయన హార్డ్ వర్క్ నచ్చింది, ఆయన కమిట్మెంట్ నచ్చింది, ఆయన ప్లాన్ నచ్చింది. రేపు రాబోయే 2030 47 అంటున్నారు కానీ 35లోనే ఆయన ఇంకో 10 years కనుక ఉండగలిగితే, సేమ్ ఇదే కూటమి ఇంకో 10 years కనుక ఉంటే ఇండియాలో మన స్టేట్ ఒక ఆదర్శమైన స్టేట్గా అవుతుంది. దాంట్లో డౌటే లేదు. కానీ మీరు ఇప్పటికీ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి?
కానీ సభ్యత్వం తీసుకోలేదు. కానీ మీ పేరు మీద ఫ్లెక్సీలు వాటిలో కూటమి నాయకులు అని చెప్పి పెట్టుకుంటున్నారు. అంటే రేపొద్దున ఈ పార్టీ కనుక మీకు అవకాశం ఇవ్వకపోతే మీ దారేటు? నేను ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అభిమానిగానే ఉంటాను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. నన్ను నమ్ముకున్న కార్యకర్తలకి, నా అభిమానులకి, వాళ్ళకి మంచి చేసుకుంటూ వెళ్తాను. నాకేంటంటే ఇప్పటికీ నేను ప్రతి విలేజ్లో ఎవరి సమస్య ఏదొచ్చినా కూడా నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నాను. నా కోరిక ఏంటంటే ఇలాంటి చేసుకున్న వెళ్ళే వ్యక్తి ఒక పార్టీ తోడు, ఆ పార్టీ కూడా ఒక ఆదర్శం నాకు నచ్చాలి. సో అలాంటి పార్టీ నాకు తోడైతే ఇంకా నేను అనుకున్న అన్నీ జరుగుతాయి. అందుకని నాకు పార్టీ ఏదన్నా సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. పార్టీ సపోర్ట్ కోసం ఉంటే వెయిట్ చేస్తాను. చేయాలి. మనం అనుకున్న పార్టీ ఇప్పుడు మనం ఎంత ఉన్నా కూడా ఇండివిజువల్గా ఎంత చేస్తాం, 20% చేస్తాం, 30% చేస్తాం. అదే ఒక మంచి ఆదర్శమైన పార్టీ మనకు తోడైతే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. ఎన్నో చేయొచ్చు. ఎన్నో చేయొచ్చు. అందుకనేనా ఈ రాజకీయాల్లోకి రావడం? రాజకీయాల్లో రావడం ఏంటంటే మాది ఒక ఐలాండ్, దివితాలోక్ అనేది ఒక ఐలాండ్. నేను ఎంతో డీప్గా ప్రతి విలేజ్లోనూ నేను ఆ ఏరియాలో మ్యాక్సిమం వర్క్స్ చేశాను. ఆ ఏరియాలో ఇంకా ఈ రోజుకి కూడా వాటర్ ట్యాంకర్లో వెళ్తున్నాయి మంచినీటి కోసం. మంచినీటి. అది నాకు చాలా బాధ కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు రోజు రోజుకి విలేజ్లో వాటర్ మారిపోతుంది, సెల్నీటి పెరిగిపోతుంది, గ్రౌండ్ వాటర్ డిస్టర్బ్ అవుతుంది. సో మనకి ఒక చెక్ డ్యామ్స్ అనేది అవసరం. రాబోయే 10 yearsలో ఇంకా అవనిగడ్డ విలేజ్లో మంచినీటి అనేది దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పటి నుంచే మనం దాన్ని ప్లాన్ చేయాలి. అంటే ఒక నిపుణులు తీసుకొచ్చి ఎక్కడ చెక్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ వాటర్ స్టోరేజ్ చేస్తే కనీసం మనం సెల్నీటిని కొంచెం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం, అది మారకుండా ఉంటుంది. రెండవది, ఇంకా ఒక కొన్ని విలేజ్లో దాదాపు 6-7 వేల ఎకరాలు పంట వేయలేదు. 6-7 వేల ఎకరాలు ఇంకా పంట వేయలేదు. బికాజ్ ఆఫ్ సెల్నిటీ. సీ నుంచి వచ్చే వాటర్ని కంట్రోల్ చేయాలి. సో అక్కడ ఇమ్మీడియట్గా షట్టర్స్ని ఏర్పరచాలి. అలా చిన్న చిన్న సమస్యలు ఉండే అది పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటి దాన్ని చేస్తూ తర్వాత ఇంటర్నల్ రోడ్స్, ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రోడ్స్ అన్ని బాగానే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కొంత మా ఏరియాలో కూడా సిమెంట్ రోడ్లు పడినాయి, మంచి రోడ్లు పడుతున్నాయి. సో అలాంటి స్పీడ్గా చేస్తున్నదానికి నాకున్న అవగాహనకి రెండు కలిపి ఇంకొంత పని ఎక్కువగా చేయొచ్చు అనేది నా భావన. మీ భావన. అందుకని బేసిక్గా రాజకీయాల్లోకి ఇష్యూస్ మీద బేస్డ్గానే వచ్చారు. రాజకీయం అనేది మీకు తెలియదు, ఒక మంచి కార్యక్రమం ఉంటే ఒక మంచి పార్టీ తోడు అవసరం, ఒక మంచి వ్యక్తి తోడు అవసరం. సో ఇప్పుడు మన స్టేట్ని ఇద్దరు వ్యక్తులు చక్కగా ప్యారలల్గా చక్కగా ఒక మంచి ఆదర్శంగా ఒక మంచి సంకల్పంతో మనం ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులకి, సో అలాంటి వ్యక్తులకి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుని ఇంకొంచెం మంచి చేద్దామని తపన. ఒకవేళ మీకు తెలుగుదేశం పార్టీ నుంచి మీకు ఇన్ఛార్జ్ వస్తే, జనసేన నుంచి మీ అభిమానులు కావచ్చు, అంత ఎక్కడో చోట ఉన్నారు కదా, అక్కడి నుంచి కొంతమంది మీ వైపు ఉన్నారు కదా, వాళ్ళంతా ఇబ్బంది పడతారేమో. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నదమ్ములాగా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండాలి. ఎందుకంటే బీజేపీ కలిసి ఎందుకు ఉండాలంటే మన స్టేట్ అభివృద్ధి కోసం మనం ఇంకో 10 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే, అన్నదమ్ముల్లాగా ఉంటే అన్ని సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు. మన పెద్ద ఆయన ఎలాగో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎంతో తపన, ఎన్నో కష్టాలు అనిపించి ఎన్నో ఫండ్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దానికి మన గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉండి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక ఆదర్శ కుటుంబంలాగా, మన ఒక ఫ్యామిలీ లాగా జరుగుతుంది. అలాంటి ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు మనం వస్తూ ఉంటాయి. అవన్నీ సర్దుకుంటూ ఎవరి సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ మీరు చెప్పేంత సామరస్య ధోరణి ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఉండదు అనుకుంటా కదా. సహజంగా ఇప్పుడు మీకు తెలియదండి, ఒక కుటుంబంలోనే ఎన్నో మనస్పర్ధలు ఉంటాయి. దానికి సాధ్యమైనంత వరకు 90% అయినా సరే చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే మనదేంటి డెవలప్మెంట్, దానికి కలిసి ఉన్నంత వరకు ఇంకోళ్ళకి అవకాశం రాదు. మనం అనుకున్న సక్సెస్ రేట్ పెరుగుద్ది. ఎంత కష్టపడినా మనస్పర్ధలు అనేది వస్తాయి. దాన్ని సాధ్యమైనంత వరకు సర్దుకుని పోయి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకుని చేసుకున్నంత వరకు అలా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇన్ఛార్జిగా అడుగుతూ ఉన్నారు తెలుగుదేశం. ఇప్పుడు ఆల్రెడీ మీ సీటు కూటమిలో జనసేనకి ఇచ్చారు. 2029 కావచ్చు వాటిలో, మరి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారా మీరు, లేదంటే వాళ్ళకి ఇస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇన్ఛార్జ్ తీసుకున్నా బాస్ ఏది చెప్తే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. అదే జనసేనకి వస్తే జనసేన ఎవరంటే వాళ్ళు గెలిపించాల్సిన బాధ్యత మా పార్టీకి ఆధారపడి ఉంటుంది. నేను 29 గురించి నేను ఆలోచించట్లేదు కదా. నాకు ఇన్ఛార్జ్ వచ్చింది, ఒకవేళ వస్తే దాన్ని ఉపయోగించుకుని పెద్ద ఆయన బ్లెస్సింగ్ తీసుకుని విలేజ్ని, మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడంలో నా వంతు నాకు కృషి చేయడానికి ప్రయత్నిస్తాను. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా మీరు పార్టీలోకి రాలేదు, మీకు సాధ్యం అవుతుంది అంటారా ఇన్ఛార్జ్ పదవి మీకు ఇవ్వడం? ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉంటుంది, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు.
చేస్తాం. వస్తే హ్యాపీ. మిగతా రాపోయిన మిగతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళని కాదని మీకే ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? అది పెద్దాయన ఇష్టం. ఒక పెద్దాయన వాళ్ళకి పార్టీ ఆలోచించారంటే నేనేం ఫీల్ అవ్వను. ఆయన ఎందుకంటే నాకు కావాల్సింది ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చినాయి. ఆయన చెప్పిన పని నేను చేస్తాను. నాకున్న దీంట్లో నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ ముందుకు ట్రావెల్ చేస్తానే తప్పితే ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నేను నాకు రాలేదనేది బాధ అయితే పడను. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కాంట్రాక్టులు ఇవన్నీ మీరు ప్రైవేట్ బిజినెస్లో కావచ్చు, పారిశ్రామికవేత్త ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒక పార్టీ స్టాండ్ తీసుకుంటే వ్యాపారపరంగా కూడా గత ప్రభుత్వంలో మీరు చాలామందిని చూశారు. గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని చెప్పి చాలామందిని చూశారు. అట్లాంటి వాటన్నిటికీ అంటే నిర్ణయం తీసుకుని వచ్చారా? నేను ఒకవేళ ఇన్ఛార్జ్ వస్తే నేనంటూ ఇక నా లోకల్గా నా కాన్స్టిట్యున్సీలో వర్క్లు అనేది చేయను. ఎందుకంటే మీకు తెలియని ఏముంది, ఏ వర్క్ చేసినా దీంట్లో దోషేస్తారనే ఉంటుంది. నేను అలాంటి వాటికి నేను ఆశించను. నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా వర్క్లు అనేది చేయను. కాన్స్టిట్యున్సీలో బయట వర్క్లు ఇప్పుడు ఉదాహరణకి ఎదురుమండిది ఎప్పుడో శాంక్షన్ అయింది. దాని చిన్న చిన్న సంవత్సరాల్లో అయిపోయింది. కాంట్రాక్ట్లు కూడా ముందు రావట్లేదు. నేను ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నాకున్న సర్కిల్లో కాంట్రాక్టులు తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ టెండర్లు వేయించి తొందరగా అనుకున్న ఇన్ టైంలో క్వాలిటీగా వర్క్ చేయించడానికి నా వంతు అలాంటి కొన్ని వర్క్లు నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు దీంట్లో అన్ని వర్క్లు స్పీడ్గా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. టైప్ ఆఫ్ ట్రయల్స్ ఏమైనా వేసారా? ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇప్పుడు గులల మోద లాంచింగ్ ప్యాడ్కి కూడా నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఏజెన్సీతో కూడా తొందరగా నా వంతు టెండర్లు వేయించి తొందరగా పార్టిసిపేట్ చేయించాను. కొంతమందిని ఎంకరేజ్ చేశాను. సో ఒక వ్యక్తికి కూడా టెండర్ వచ్చింది. సో నా ప్రయత్నం అలా ఏదన్నా ఒక మన సపోర్ట్ ఉండి వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఉంటే వాళ్ళు కొంచెం ముందుకెళ్తారు. తొందరగా డెవలప్మెంట్ కనపడుతుంది. ఆ రకంగానే చేస్తాను. వర్క్ పేపర్ మీదే పరిమితం కాకుండా మా పేపర్లో వచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ స్టేజ్లో కూడా బ్యాక్ ఉండి అన్ని స్పీడ్గా వర్క్ కూడా స్పీడ్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. కాన్స్టిట్యున్సీ సంబంధించి హిస్టరీ చూసుకుంటా ఉంటే స్థానికేతరుల్ని గెలిపించిన దాఖలాలు అవనిగడ్డలో లేవు. మరి మీరు స్థానికంగా ఉండబోతున్నారా ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఇప్పుడు నేను అక్కడ స్థానికంగా ఉంటాకే నేను అవనిగడ్డలో అంత ఇల్లు కట్టుకున్నాను. సో ఫ్యామిలీ కూడా త్వరలో అవనిగడ్డలోనే షిఫ్ట్ చేస్తున్నాను. ఇక 24 hours అందుబాటులో ఉంటాకి కృషి చేస్తాను. అన్నిటికీ డిసైడ్ అవనిగడ్డలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని నా కోరిక. మీ కోరిక.